హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంకా కాశీకి అయితే మా ప్రయాణం అయితే మొదలైంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కంపల్సరీగా వెళ్ళాలి అని. ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళాలి అనుకునే ప్లేస్ కాశీ. ఇంకా మేము ఉంటున్న దగ్గర నుంచి అయితే బయలుదేరాము. ఇక్కడ మేము కాశ్మీర్ గేట్ నుంచి అయితే బస్ బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. ఇంకా స్లీపర్ బస్లో ఇక్కడ నుంచి మేము నైట్ 9 కల్లా కూర్చుంటే మార్నింగ్ 11 అలా అయింది. ఇంకా బస్లో అయితే వెళ్తున్న దారిలో దాబా దగ్గర కూడా ఆగారు. అక్కడ తినేసి ఇంకా వారణాసి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా అక్కడ వెళ్ళగానే రూమ్ అయితే తీసుకొని ఇంకా గంగానది స్నానం చేయడానికైతే ఇంకా గంగానది దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా ఘాట్లు ఉంటాయి. బోట్ల వాళ్ళు చాలా ఘాట్లు చూపిస్తారు మనకు బోట్లో వెళ్తుంటే. కానీ మెయిన్ కొన్ని ఘాట్లలోనే స్నానం చేయాలంటారు కదా, అందుకని మేము అక్కడ వాళ్ళు చెప్పిన ఘాట్లోనే అయితే స్నానం అయితే చేశాము. కొన్ని మెయిన్ ఘాట్స్ ఉంటాయి, అవి మాత్రం కంపల్సరీగా చూడండి. మణికర్ణిక ఘాట్, హస్సీ ఘాట్, ఇలాంటి ఘాట్లు అయితే అవి కంపల్సరీగా చూడాలి. బోటు ప్రయాణం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. కాశీకి నిజంగా వెళ్ళాల్సిన ప్లేసు. ఎప్పుడైనా ఒక్కసారైనా చూడాలి అనుకునే ప్లేసు. మాకైతే ఈసారి అయితే దర్శన భాగ్యం అయితే కలిగింది. ఇంకా అదైతే మణికర్ణిక ఘాటు. ఇంకా చూసి అయితే ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా దీని పార్ట్ 2 అయితే వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.